మాటలు ఎవరు చెప్పరు. రాజుగా ఉండేటప్పుడు ఆయన ఎవరు చెప్పరు. యుద్ధంలో ఓడిపోతేనే కారణాలు తిరుగుతారు. ఎందుకు ఓడిపోయినావు, నువ్వు నేను చెప్పింది వినలేదు, ఆ మాట వినలేదు అనేది. గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకోదు. కాబట్టి పార్టీ ఓడిపోయినప్పుడు వైసీపీ కూడా ఏంటంటే సార్, వైసీపీకి కూడా ఏంటంటే ఇది ఒక టఫ్ టైమ్స్. రెండోది ఏంటంటే వాళ్ళకు ఒక, అదే సార్, ఒక ఐడియాలజీ మీద కానీ లేకపోతే అరువు తెచ్చుకున్న పార్టీని ఎప్పుడు అంటాడు. శవాల మీద పుట్టిన పార్టీనో, వైఎస్ లేకపోతే కాంగ్రెస్ చనిపోతే బతికిన పార్టీనో అనే దాంట్లోనే వాళ్ళు ఇంకా ఉన్నారు తప్ప, వాళ్ళకంటూ ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించినా కానీ ఓన్ గా వాళ్ళ యొక్క ఫౌండేషన్ వేసుకోలేకపోవడం అనేది వాళ్ళ యొక్క డిసడ్వాంటేజ్. ఇది మన ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే వస్తున్న వైఎస్ఆర్సీపీకి అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సరే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన్ని ఏమన్నా ఇన్వైట్ చేయొచ్చా? ఏముంది, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకోగలేదు, విజయసాయి రెడ్డి గారు ఏమైనా బరువు అవుతారా? అంటే 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 అలా కాదు సార్, అది చెప్పలేం కదా సార్. అది ఇప్పుడు ఆయన తీసుకుంటారా తీసుకోకపోతారా అని కాదు. నేను అదే మళ్ళీ అనుకున్నాను, ఆయన రాజీనామా చేయలేదు సార్, రాజకీయాల నుంచి కొంచెం తప్పుకున్నాడు సార్ అని చెప్తున్నాను. ఆయన ఏదో ఇంకా రాజ్యసభ సభ్యత్వానికి ఏదో రాజీనామా చేస్తానంటున్నారు. సో జనసేనలోకి వస్తారా అంటే అది ఎట్లా సార్, అది అంత మేమైతే మాత్రం ఇప్పుడు ఆయన టర్మ్ ఇంకోటి సార్, అంటే ఇక్కడ మహేష్ గారు ఆయన టర్మ్ 26 వరకు ఉందనుకుంటా, 2026 28 వరకు ఉంది. సో 28 వరకు ఉంది కదా. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో చిరంజీవి గారిని రాజ్యసభ పంపించి కేంద్ర క్యాబినెట్లో తీసుకోవచ్చు కదా. అలాంటి ఆలోచన ఆల్రెడీ మన సంక్రాంతికి చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రికి ఆయనకి మధ్య జరిగిన ఈ చర్చల్లో ఈ ప్రస్తావన వచ్చింది. అందులో భాగంగా సాయిరెడ్డి నువ్వు రాజీనామా చేయి, మేము చిరంజీవిని తీసుకుంటున్నామని మోడీ గారు ఏమన్నా చెప్తే ఆయన రాజీనామా చేశారా? ఇలా అని ఢిల్లీ మీడియా అడుగుతుందండి, నేను అడగట్లా, ఢిల్లీ మీడియా నేను కూడా ఢిల్లీ మీడియాకే ఆన్సర్ ఇస్తున్నాను సార్, మీకు ఇవ్వట్లేదు కాదు సార్. చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వాలంటే ఇక్కడ విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తేనే ఓకే, రాజ్యసభ అవసరం లేదు సార్. ఆయనకున్నటువంటి ప్రొఫైల్ కి ప్రెసిడెంట్ గారి చేతిలో ఉన్నటువంటి ఒక 4 ఖాళీలు ఉన్నాయి, రాష్ట్రపతి కోటాలో ఇంకా 4 ఖాళీలు ఉన్నాయి. అదే సార్, ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే, నేను చెప్పడం ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే వీళ్ళెవరో రాజీనామా చేస్తే తీసుకోవాల్సిన పరిస్థితిలో చిరంజీవి గారు లేరు. అట్లాగే అవసరం ఉంటే ప్రెసిడెంట్ ఆయన వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రివిలేజెస్ లోనే దాంట్లో నుంచే తీసుకోగలిగే కెపాసిటీ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి వీళ్ళేదో రాజీనామా చేసేసి పైనుంచి రాజీనామా చేసి ఢిల్లీ మీడియాకి ఇవన్నీ తెలియదు కదా సార్, వాళ్ళు ఏంటంటే అక్కడ కూర్చొని అడుగుతుంటారు ఇవన్నీ. అదే సార్ కాబట్టి అంత అవసరాలు అయితే నేను ఉండదనుకుంటున్నాను సార్. సో విజయసాయి రెడ్డి రాజీనామా అనే అంశం పూర్తిగా సరే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డినే క్షమించేసి ఆయన్నే హక్కును చేర్చుకున్న మీరు, సాయిరెడ్డి గారు పెద్ద ఆయన, పార్టీకి దిశానిర్దేశం చేసే దక్షత దీక్ష ఉన్నవారు, ఆయన తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అదే సార్, ఇప్పుడు సాయి రెడ్డి గారికి నాకు తెలిసి సెంట్రల్ పార్టీస్ ఏమన్నా అవకాశాలు ఏమైనా ఇస్తుంది కానీ స్టేట్ పార్టీస్ అయితే పెద్దగా అవకాశం ఉంది సార్. టీడీపీ కానీ జనసేన కానీ. ఎందుకంటే ఎవరైనా ఎలా చూస్తారంటే వీ వాంట్ పొలిటీషియన్స్ నాట్ లాబీయిస్ట్. మాకు లాబీయిస్ట్ అవసరం లేదు, పొలిటీషియన్స్ కావాలా. ఐ డోంట్ థింక్ విజయసాయి రెడ్డి ఇస్ ఎ పొలిటీషియన్. ఆయన ఒక మంచి లాబీయిస్ట్ మాత్రమే, ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే, ఆయన మంచి చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే. కాబట్టి రాజ్యసభకు 2 సార్లు జగన్మోహన్ ఇచ్చినా కానీ ఎంపీగా కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి పొలిటీషియన్స్ అయితే ఆ యాంగిల్ లో పొలిటికల్ పార్టీస్ చూస్తుంది. ఐ డోంట్ థింక్ సో విజయసాయి రెడ్డి ఇస్ ఎ పొలిటీషియన్ అని అనుకోవట్లేదు. కాబట్టి రైట్, మళ్ళీ మీ దగ్గర వస్తానంటే శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. కాదు సార్, ఆయన ఏదో ప్రశాంతంగా ఆయన జీవితం గడుపుతాను, నేను ఏదో వ్యవసాయం చేసుకుంటానంటే మీరు మళ్ళా వద్దు, మీరు మళ్ళా ఎత్తారండి పరిగెత్తండి అంటే జిల్లా సార్. పాపం నేను అడగట్లేదు, పాపం ఢిల్లీ మీడియాకి సాయిరెడ్డి గారి మీద ఫోకస్ ఎక్కువ. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారు కదా, ఆయన వాళ్ళు కలుస్తుంటారు కదా. మిగిలిన నాయకులతో పెద్దగా సంబంధాలు లేవు వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి, ఓన్లీ సాయిరెడ్డి గారు. అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది రాశారు. ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు కుటుంబంలో చిచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భారతిరెడ్డి గారు దగ్గరుండి ఈయనకు పొగబెట్టి పంపించారు ఒకటి. అలాగే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సఫోకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ దూరం చేయడం ద్వారా ఆయన్ని ఒంటరిని చేసే ప్రయత్నం.